అందరి నోట ఏడుకొండలవాడి మాటే వినబడుతోంది. పొలిటికల్ రంగు పులుముకున్న లడ్డు లడాయి ఫ్యాన్ ఫ్యూచర్ లో కష్టాలు తప్పవనే సంకేతాలు పంపుతోంది. ఎంతలా అంటే వెంకన్న భక్తులందరూ చీకొట్టుకునేలా తయారైంది వైసీపీ పరిస్థితి. ఇప్పటికే అధికారం కోల్పోయింది, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఓవైపు దీక్షలతో పవన్ హోరెత్తిస్తుంటే ఫ్యాన్ లీడర్ల పలుకులు బంగారమయ్యాయి. ఇటు జనసేన అటు బీజేపీతో వైసీపీకి గడ్డుకాలం మొదలైందనే గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఏపీలో లడ్డు లడాయి భగ్గుమంటోంది. తిరుమల లడ్డూ వివాదం తెరమీదికి వచ్చిన దరిమిలా ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. ఈ విషయాన్ని మరింత తీవ్రంగా భావిస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు కూర్చున్నారు. మరోవైపు బీజేపీ నాయకులు కూడా దీనిని సీరియస్గా తీసుకున్నారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటిపై దాడికి కూడా యత్నం చేశారు. మొత్తంగా చూస్తే హిందూ అజెండా ఈ రెండు పార్టీల్లోనూ కీలకంగా మారింది. అంతేకాదు, ఆది నుండి కూడా బీజేపీతో ఉన్న సఖ్యత నేపథ్యంలో జనసేన అధినేత పవన్ తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని మరింత సీరియస్గా తీసుకుని దీక్షకు కూర్చోవడంతో జాతీయ స్థాయిలో ఈ విషయం చర్చకు వచ్చింది. నిజానికి ఇలాంటి విషయాలు వెలుగు చూసినప్పుడు బీజేపీ నాయకులు స్పందించి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని భుజాన వేసుకున్నారు. హిందూ విశ్వాసాలపై జరిగిన దాడిగా ఆయన పేర్కొంటూ దీక్షకు కూర్చున్నారు. ఈ పరిణామం వైసీపీని నానా తిప్పలు పెడుతోంది. క్షేత్రస్థాయిలో వాడవాడలా ఇప్పుడు పవన్ దీక్ష వ్యవహారం చర్చగా మారింది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా దీక్ష గురించే మాట్లాడుతున్నారు. ఎక్కడ చర్చ వచ్చినా పవన్ దీక్ష గురించే కీలకంగా చర్చించుకుంటున్నారు. అయితే ఇది చిన్న విషయం కాదనే చెప్పవచ్చు. హిందువులను గుండుగుత్తుగా జనసేన వైపు నడిపించే కీలక అంతేకాదు, ఇప్పటివరకు వైసీపీకి హిందూ సామాజిక వర్గాల్లో అంతో ఇంతో ఉన్న సానుభూతిని పటాపంచలు చేసేలా పవన్ దీక్ష ప్రభావం చూపనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బీజేపీ చేస్తున్న నిరసనలు కూడా అంతే ప్రభావం చూపుతున్నాయి. నాయకులు కూడా స్పందిస్తున్నారు. జాతీయ స్థాయిలో చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా బీజేపీ ప్లస్ జనసేన చేస్తున్న దూకుడు రాజకీయం వైసీపీని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం ఖాయం. రాజకీయం ఏ విధంగా రూటు మారుతుందో.